హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం థర్డ్ పార్ట్ ఫ్రమ్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ క్లాస్ 10 జియోగ్రఫీ. సో సాయిల్ యాజ్ ఎ రిసోర్స్. సో వాట్ ఈజ్ ల్యాండ్ అండ్ హౌ ఇంపార్టెంట్ ల్యాండ్ ఈజ్ అండ్ ద రిసోర్స్ ప్లానింగ్, ఈ టాపిక్స్ అన్ని ప్రీవియస్ 2 వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. ఏమాత్రం డౌట్ ఉన్నా ఆ 2 వీడియోస్ చూసారు అంటే చాప్టర్ మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, సరే, లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. సో సాయిల్, వాట్ ఈస్ సాయిల్? సాయిల్ అనేది మనకు రెన్యూవబుల్ అండ్ న్యాచురల్ రిసోర్స్ అనమాట. బట్ యు నో ద ఫ్యాక్ట్ ఈజ్ ఇట్ ఈస్ టేకింగ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జస్ట్ టు ఫార్మ్ ఎ ఫ్యూ సెంటీమీటర్స్. సో చాలా కష్టం కదా. సాయిల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా? ఖచ్చితంగా మనమే కేర్ తీసుకోవాలి. అసలు సాయిల్ ఎలా ఫామ్ అవుతుందో మనకు తెలియాలి కదా. సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ సాయిల్ ఫార్మేషన్. రిలీఫ్, parent rock, climate, vegetation అండ్ టైమ్. ఈ 5 ఫ్యాక్టర్స్ మనకు సాయిల్ ఫార్మేషన్ని డిటర్మైన్ చేస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా నేచర్ ఎంతో ఎఫెక్ట్ చేస్తుంది. ఎలాగంటే చేంజ్ ఇన్ టెంపరేచర్స్, రన్నింగ్ వాటర్, విండ్, గ్లేషియర్స్, డీకంపోజర్స్, ఇవి కూడా సాయిల్ ఫార్మేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఈ పిక్చర్ ఉంది చూసారు, దీన్ని సాయిల్ ప్రొఫైల్ అంటాం. అంటే సాయిల్లో ఉన్నటువంటి సబ్ లేయర్స్. ఈ పిక్చర్ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంటే. అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ సాయిల్ స్ట్రక్చర్ అని అడుగుతాడు. టాప్ సాయిల్, సబ్ సాయిల్, వెథర్డ్ ప్యారెంట్ రాక్, అన్వెథర్డ్ ప్యారెంట్ రాక్, వీటిని గుర్తుంచుకోండి. సో సాయిల్ ఫార్మేషన్లో రిలీఫ్ ఫీచర్స్, క్లైమాటిక్ కండిషన్స్, వెజిటేషన్, వీటితో పాటుగా అట్మాస్ఫియరిక్ ప్రెషర్స్ అయినా, టెంపరేచర్, ఇంకా డెనిడేషన్ ఫ్యాక్టర్స్ అయిన విండ్, వాటర్, గ్లేషియర్స్, డీకంపోజర్స్, కెమికల్ అండ్ ఆర్గానిక్ చేంజెస్, దే ఆల్ కెన్ ప్లే ఇంపార్టెంట్ రోల్, రైట్? సో వీటన్నిటిని బేస్ చేసుకొని వెరైటీ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. సో ఈ సాయిల్ టైప్స్ని ఎలా డిటర్మైన్ చేస్తాము అంటే సాయిల్ యొక్క కలర్, థిక్నెస్, టెక్స్చర్, ఏజ్, కెమికల్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్, ఈ 5 ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని సాయిల్ని డిఫరెంట్ టైప్స్గా డివైడ్ చేస్తాం. సో మనం పైన చెప్పుకున్న ఫ్యాక్టర్స్ అన్నీ మన ఇండియాలో ఉన్నాయి కదా. ఇండియా హ్యాస్ డిఫరెంట్ ఫిజికల్ ఫీచర్స్, డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్, ఈవెన్ ద క్లైమాటిక్ కండిషన్స్ టు ట్రాపికల్ క్లైమేట్, టెంపరేట్ క్లైమేట్, మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్, వెజిటేషన్, కొనిఫెరస్ ఫారెస్ట్, థిక్ ఫారెస్ట్ రీజియన్, డెసిడియస్ ఫారెస్ట్, అన్ని రకాలు మన ఇండియాలోనే ఉన్నాయి. సో ఇన్ని ఫ్యాక్టర్స్ మన కంట్రీలో ఉన్నప్పుడు డైవర్సిఫైడ్ సాయిల్స్ ఉండడంలో వింతేముంది? సో మనకి ఇండియాలో ఉన్న సాయిల్స్ని బ్రాడ్గా మనం కేటగరైజ్ చేస్తే 6 టైప్స్ వస్తాయి. అవి అల్వియం సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ అండ్ ఎల్లో, లాటరైట్, arid అండ్ ఫారెస్ట్ సాయిల్స్. వీటి డీటెయిల్స్ ఏంటో మనం ఇప్పుడు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫస్ట్ వన్, అల్వియం సాయిల్. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ వైడ్లీ స్ప్రెడ్. మన దేశంలో ఎక్కువగా ఏ సాయిల్ ఉంది అంటే అల్వియం సాయిల్ అని చెప్పాలి. సో ఇవి మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే పెరినియల్ రివర్ ఫ్లోస్ నుంచి వస్తుంది. సో రివర్ ఫ్లోస్ ఎక్కడుంటే అక్కడ మనకు అల్వియం ప్లెయిన్స్ డిపాజిట్స్ ఏర్పడతాయి. హిమాలయన్ రివర్స్ మనకు ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర, ఈ రివర్ సిస్టమ్ ద్వారా ఏర్పడే డెల్టాస్ అంతా కూడా అల్వియం సాయిల్ అన్నట్టు. సో ఇంకా రాజస్థాన్, గుజరాత్లలో కూడా నారో బెల్ట్ ఈ అల్వియం సాయిల్ డిపాజిట్స్ కనిపిస్తాయి. సదరన్ ఇండియాకు వచ్చేసరికి కృష్ణ, గోదావరి, మహానది, కావేరి రివర్స్ ఫామ్ చేసే డెల్టా కూడా, అంటే ఈస్టర్న్ కోస్ట్ లైన్ అంతా కూడా అల్వియం సాయిలే. సో ఈ రివర్స్ మనకు మౌంటైన్ నుంచి ఆరిజిన్ అయ్యి కిందకి రన్ అయ్యేటప్పుడు త్రీ కైండ్స్ ఆఫ్ డిపాజిట్స్ని ఏర్పరుస్తాయి. అవి శాండ్, సిల్ట్, క్లే, మెత్తటి ఇసుక, సన్న గులక, ఇంకా రాళ్ల లాంటివి.
ఇట్లాగా 3 డిఫరెంట్ లేయర్స్‌ని డిపాజిట్ చేస్తాయన్నమాట. సో, ఈ ఫార్మేషన్స్‌ని బట్టి పీడ్మౌంట్స్ దగ్గరుండే ప్లెయిన్స్‌ని 3 టైప్స్‌గా డివైడ్ చేసాం. పీడ్మౌంట్స్ అంటే శివాలిక్ హిల్స్. హిమాలయాస్‌లో మనకు 3 రేంజెస్ ఉన్నాయి కదా! హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్. అంటే ఫుట్ హిల్స్ ఆఫ్ ద హిమాలయాస్‌ని మనం పీడ్మౌంట్ అంటున్నాం. సో, ఈ పర్వత పాదాల దగ్గర ఏర్పరిచే మైదానాలనే పీడ్మౌంట్ ప్లెయిన్స్ అంటాం. వాటినే మనం అంటే శాండ్, సిల్ట్, క్లే ఈ ఫార్మేషన్స్ని బట్టి డువాస్, చోస్, టెరాయి అని డివైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇదే అలువియం సాయిల్ని ఆ సాయిల్ ఫార్మేషన్లో ఉండే ఏజ్ని బేస్ చేసుకొని అంటే ఎంత పాత సాయిల్ ఎంత న్యూ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ అనే బేస్ చేసుకొని బాంగర్, ఖాదర్గా డివైడ్ చేస్తాం. సో బాంగర్, ఖాదర్ డిఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. Bangar is a old alluvium soil. It has higher conker nodules and less fertile. New alluvium soil is Khadar. It has more fine particles and it is more fertile soil. So, these 3 differences ni rayali. Next, this alluvium soil is very fertile because it contains potash and phosphoric acid. సో ఈ అలువియం సాయిల్లో మనము షుగర్ కేన్, ప్యాడీ, వీట్, సీరియల్ క్రాప్స్, పల్సెస్ ఏదైనా సరే చాలా బాగా పండుతాయి అన్నమాట. ఇంకా ఈ అలువియం డిపాజిట్స్ ఉన్న రీజియన్స్ అంతా కూడా థిక్లీ పాపులేటెడ్ రీజియన్స్గా ఉంటాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఇంకా గుజరాత్ అండ్ రాజస్థాన్ రీజియన్స్, ఈస్టర్న్ కోస్టల్ లైన్ ఇదంతా కూడా థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ అండ్ అలువియం సాయిల్ డిపాజిట్స్. ఓకే, సో ఇండియాలో ఎక్కువగా ఉండే సాయిల్ ఏంటి అంటే అలువియం సాయిల్. క్లియర్? నెక్స్ట్ ఈస్ బ్లాక్ సాయిల్. ఈ బ్లాక్ సాయిల్నే రేగూర్ సాయిల్ అని కూడా పిలుస్తాం. కాటన్ చాలా బాగా పండుతుంది కాబట్టి బ్లాక్ కాటన్ సాయిల్ అని కూడా పిలుస్తాం. ఈ సాయిల్ మనకు ఎక్కడెక్కడ ఉంది అంటే దక్కన్ ట్రాప్ ఇంకా నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉంది. సో ఇక్కడ ఏ స్టేట్స్ వస్తాయి? మాల్వా ప్లాటూ అనొచ్చు, లేదా సౌరాష్ట్ర అంటే గుజరాతే, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రైట్. ఇంకా గోదావరి, కృష్ణా రివర్ వ్యాలీ రీజియన్స్లో బ్లాక్ సాయిల్ అనేది అవైలబుల్ ఉంది. దిస్ సాయిల్ ఈజ్ made up of extremely clayey soil so that it has the capacity to hold moisture. ఎంత నీటినైనా పీల్చుకునే కెపాసిటీ ఈ బ్లాక్ సాయిల్కి ఉంటుంది. ఇట్ ఈస్ రిచ్ ఇన్ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం, పొటాష్ అండ్ లైమ్. ఇక్కడ మనకుండే ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ పూర్ ఫాస్ఫారిక్ కంటైన్స్. పొటాష్ అండ్ ఫాస్ఫారిక్ యాసిడ్స్ రిచ్ ఇన్ అలువియం సాయిల్. విచ్ సాయిల్ హ్యాస్ పూర్ ఫాస్ఫారిక్ కంటైన్స్ అన్నప్పుడు బ్లాక్ సాయిల్. ఇది ఇంపార్టెంట్ బిట్. యాజ్ దిస్ సాయిల్ హ్యాస్ కెపాసిటీ టు హోల్డ్ మాయిశ్చర్ ఇన్ డ్యూరింగ్ హాట్ వెదర్ కండిషన్స్ వీ కెన్ సీ క్రాక్స్ ఆన్ ద సాయిల్. ఇక్కడ ఈ ఇమేజ్లో చూపించినట్టుగా ఈ సాయిల్ అంతా కూడా మనకు పగుళ్ళు ఏర్పడతాయి హాట్ వెదర్ కండిషన్స్లో. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్లాక్ సాయిల్. నెక్స్ట్ సాయిల్ ఈజ్ రెడ్ అండ్ ఎల్లో సాయిల్. ఇది రాక్ సైకిల్ అయితే మీకు గుర్తుంది కదా, ఇగ్నియస్, మెటమార్ఫిక్, సెడిమెంటరీ రాక్స్ అని చదువుకున్నాం. క్రిస్టలైన్ ఇగ్నియస్ రాక్స్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్లో ఈ రెడ్ అండ్ ఎల్లో సాయిల్ని గమనిస్తాం. ఈ రెడ్ సాయిల్ అంటున్నాం, మరి దానికి రీజన్ ఏంటి? ఆ సాయిల్లో ఉన్నటువంటి ఐరన్ కంటెంట్. డిఫ్యూషన్ ఆఫ్ ఐరన్ మేక్స్ ద సాయిల్ ఇన్ రెడ్ కలర్. ఈ ఎక్కడైతే వాటర్ హైడ్రేటెడ్ ఫామ్ అంటే వాటర్ నిల్వ ఎక్కువ ఎక్కడుంటుందో ఆ రీజియన్స్లో ఎల్లో కలర్ సాయిల్ని గమనించవచ్చు. ఇప్పుడు ఒకసారి నోటీస్ చేయండి ఈ సాయిల్ ఏ రీజియన్స్లో ఉందో. సో ఇది దక్కన్ ప్లాటూకి సంబంధించి ఈస్టర్న్ పార్ట్ అండ్ సదరన్ పార్ట్, ఇంకా పీడ్మౌంట్స్ ఆఫ్ ద సహ్యాద్రి మౌంటైన్స్ రీజియన్స్లో రెడ్ సాయిల్ అనేది ఉంది. నెక్స్ట్ ఈజ్ లాటరైట్ సాయిల్. లాటిన్ వర్డ్ అయిన లాటర్ అనే వర్డ్ నుంచి లాటరైట్ సాయిల్ అని వచ్చింది. మీనింగ్ ఈజ్ బ్రిక్. సో ఈ సాయిల్ మనకు ట్రాపికల్, సబ్ ట్రాపికల్ రీజియన్స్లో బాగా కనిపిస్తుంది. గమనించండి ఈ లాటరైట్ సాయిల్ ఎక్కడెక్కడుందో. ట్రాపికల్ రీజియన్స్లో ఉంది, వెస్ట్రన్ ఘాట్స్ దగ్గర ట్రాపికల్ రీజియన్స్లో
అక్కడక్కడ చాలా చోట్లనే ఉంది. దీన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్, అరావళి మౌంటైన్స్, ఇంకా పూర్వాంచల్ మౌంటైన్స్. చిన్న చిన్న ప్లేసెస్ మనకు చాలా దగ్గరలో లాటరైట్ సాయిల్ కనిపిస్తుంది. సో ఇది మనకు ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్లో ఎక్కువగా ఉండే సాయిల్ లాటరైట్ సాయిల్. మరి హిల్లీ మౌంటేనియస్ రీజియన్స్లో ఉంది, హై టెంపరేచర్ ఉన్న రీజియన్స్లో ఉంది. సో ఈ రీజియన్స్లో కూడా మనకు హెవీ రెయిన్ఫాల్ అనేది ఉంటానే ఉంటుంది. సో డ్యూ టు హెవీ రెయిన్ఫాల్ దిస్ సాయిల్ ఫేసెస్ ఇంటెన్స్ లీచింగ్. అంటే ఏంటి, సాయిల్లో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూస్ అంతా కొట్టుకొని పోతాయి అన్నమాట డ్యూ టు హెవీ రెయిన్స్. ఈ సాయిల్కి డ్యూయల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇక్కడ ఈ నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ హెవీ రెయిన్ఫాల్, సబ్ ట్రాపికల్ రీజియన్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది. ఈ యారిడ్ రీజియన్స్కి వచ్చేసరికి లో రెయిన్ఫాల్ రీజియన్ అవుతుంది, డెసిడియస్ ఫారెస్ట్ ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, డెసిడియస్ ఫారెస్ట్ ఉంటుంది. అదే వెస్టర్న్ ఘాట్స్ దగ్గరకు వచ్చేసరికి హెవీ రెయిన్ఫాల్, ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. సో బోత్, సో ఎక్కడైతే ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుందో ఆ రీజియన్స్లో రిచ్ హ్యూమస్ అనేది ఉంటుంది. లో రెయిన్ఫాల్ ఉన్న రీజియన్స్లో లెస్ హ్యూమస్ ఉంటుంది. pH వాల్యూ లెస్ దాన్ 6.0 అంటే ఈ సాయిల్ అసిడిక్ వాల్యూస్ని ఎక్కువగా కలిగి ఉంటుంది అన్నమాట. కేరళ, కర్ణాటక రీజియన్స్లో టీ కల్టివేషన్ అనేది ఈ సాయిల్లో చేస్తున్నాం. అదే ఆంధ్ర, తమిళనాడుకి వచ్చేసరికి ఇక్కడ క్యాజూ నట్స్ని బాగా పండిస్తున్నాం. విచ్ సాయిల్ ఈజ్ సూటబుల్ ఫర్ క్యాజూ నట్? లాటరైట్ సాయిల్. అంతే. విచ్ సాయిల్ హ్యాస్ లెస్ pH వాల్యూ? లాటరైట్ సాయిల్. Which soil is facing intense leaching due to heavy rainfall? Laterite soil. What is the word meaning of later? Brick. Ante 4 bits ఉన్నాయి ఈ సాయిల్ గురించి. నెక్స్ట్ ఈస్ arid soil. This soil we can find red to brown in colors. Generally sandy textureతో ఉంటుంది. సెలైన్ ఇన్ నేచర్ అంటే ఇసుక నేలలు అనమాట. రాజస్థాన్లో ఉంటాయి చూడండి, ఆ సాయిల్స్ని అరిడ్ సాయిల్గా చెప్తాం. డ్రై క్లైమేటిక్ కండిషన్స్, హై టెంపరేచర్, ఎవాపరేషన్ ఈజ్ ఫాస్టర్, రైట్. సో హియర్ వీ కాన్ ఫైండ్ ఎనీ హ్యూమస్ అండ్ మాయిశ్చర్. అంటే డెజర్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట ఇవి. లో రెయిన్ఫాల్, హెవీ టెంపరేచర్ అండ్ క్విక్ ఎవాపరేషన్, డ్రై క్లైమేటిక్ కండిషన్స్. ఇక్కడ మనకు అరిడ్ సాయిల్స్ ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ ఇంకా లోవర్ హారిజాన్స్ అంటే మనకు సబ్ సాయిల్, ఇట్లా సాయిల్ ప్రొఫైల్ చూసాం కదా, ఇట్లా లోవర్ హారిజాన్స్కి వెళ్ళే కొద్దీ కాంకర్ బేస్ అనేది ఉంటుంది. అంటే గట్టి రాతి పొరలు ఉంటాయి అన్నమాట. మాయిశ్చర్ లేదా రెయిన్ఫాల్ ఏదన్నా ఉన్నా కూడా భూమిలోకి ఇంకదు. ద బాటమ్ హారిజాన్స్ రెస్ట్రిక్ట్స్ ఇన్ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్. సో దానివల్ల ఇరిగేషన్ అనేది కొంచెం కష్టం అన్నమాట. సో వెస్ట్రన్ రాజస్థాన్ రీజియన్స్లో ఇరిగేషన్ టెక్నిక్స్ని యూజ్ చేసి కొంతవరకు ల్యాండ్ అయితే అగ్రికల్చర్కి యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నాం. నెక్స్ట్ ఫారెస్ట్ సాయిల్స్. దిస్ వీ కెన్ ఫౌండ్ ఇన్ హిల్లీ మౌంటేనియస్ ఏరియాస్. Here we can have sufficient rainfall so that forests are also available. సో సాయిల్ టెక్స్చర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు మౌంటైన్ని మనం గమనిస్తే ఇలా ఉంటాయి. సో వ్యాలీస్, ఈ లోవర్ పోర్షన్స్లో ఏమో ఈ సాయిల్ క్లేయి సిల్ట్తో ఉంటుంది, మెత్తటి నేలలతో కూడుకొని ఉంటుంది. అదే ఈ మౌంటైన్ టాప్స్లో అయితే మాత్రం కోర్స్ గ్రెయిన్స్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ డెనిడేషన్ ప్రాసెస్ కూడా ఎక్కువ. డెనిడేషన్ అంటే ఎరోషన్. మౌంటేనియస్ రీజియన్స్లో ఎరోషన్ ఎక్కువ కదా మరి, స్లోప్ ఎక్కువ ఉన్నప్పుడు. సో లోవర్ పోర్షన్స్ అయితే ఫెర్టైల్గానే ఉంటాయి, అప్పర్ పోర్షన్ అంత ఫెర్టిలిటీ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఈజ్ సాయిల్ ఎరోషన్. Denudation of the soil cover and subsequent washing down is described as soil erosion. Definition is important. దాన్ని పై లేయర్ మొత్తం కొట్టుకుపోవడాన్ని సాయిల్ ఎరోషన్ అంటాం. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. బ్రాడ్గా మనం 2గా డివైడ్ చేయొచ్చు. ఒకటేమో హ్యూమన్ ఫ్యాక్టర్, రెండోది న్యాచురల్ ఫ్యాక్టర్. సో కన్స్ట్రక్షన్స్, డిఫారెస్టేషన్, ఓవర్ గ్రేజింగ్, మైనింగ్, దిస్ ఆల్ కమ్స్ అండర్ హ్యూమన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ద మూమెంట్ ఆఫ్ విండ్, గ్లేషియర్, వాటర్ ఆల్సో లీడ్స్ టు సాయిల్ ఎరోషన్. 3 types ఆఫ్ ఎరోషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ఒకటి
గలీ ఎరోషన్, 2 షీట్ ఎరోషన్, 3 విండ్ ఎరోషన్. ఈ మూడిటి గురించి నేర్చుకోవాలి. సో డ్యూ టు వాటర్ వేర్ ఏ డీప్ ఛానల్స్ అక్కర్ ఆన్ ద టాప్ సాయిల్ ఇట్ ఈస్ కాల్డ్ గలీ ఎరోషన్. ఇక్కడ మీకు పక్కన ఇమేజ్లో చూపించినట్టు డ్యూ టు హెవీ రెయిన్ఫాల్ ఆర్ సంథింగ్ మనకు రోడ్ల మీద కూడా చూస్తుంటాం. మంచి రెయినీ సీజన్లో రోడ్లు కట్ అయిపోతూ ఉంటాయి. అలాగా రివర్ ఫ్లోస్ వల్ల, వాటర్ ఫ్లోస్ వల్ల ఎక్కడైతే డీప్ క్రాక్స్ ఏర్పడతాయో దాన్ని బ్యాడ్ ల్యాండ్స్ అంటాం. సో బ్యాడ్ ల్యాండ్స్ ఆర్ హ్యాపెన్స్ డ్యూ టు గలీ ఎరోషన్స్. ఈ బ్యాడ్ ల్యాండ్స్ని రెవెయిన్స్ అని కూడా పిలుస్తాం. సో చంబల్ బేసిన్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద బ్యాడ్ ల్యాండ్. చంబల్ బేసిన్ అనేది యమునా రివర్ ట్రిబ్యూటరీ అయిన చంబల్ రివర్ వల్ల ఏర్పడుతుంది. క్లియర్? దిస్ ఈజ్ అన్ఫిట్ ఫర్ కల్టివేషన్. నెక్స్ట్ షీట్ ఎరోషన్. స్లోప్ ఎక్కువగా ఉన్న రీజియన్స్లో ఈ ఎంటైర్ లేయర్ అంతా కొట్టుకుపోతుంది. షీట్ లాగా సాయిల్ వాష్అవుట్ అవ్వడాన్ని షీట్ ఎరోషన్ అంటున్నాం. నెక్స్ట్ విండ్ ఎరోషన్ అన్నప్పుడు అంటే కన్స్ట్రక్షన్ సైట్స్ కావచ్చు, లేదా మన డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్లో ఎక్స్కవేషన్స్, డిగ్గింగ్ జరుగుతూనే ఉంటాయి. దాన్ని ప్రాపర్గా క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేయలేదనుకోండి ఆ లూజ్ సాయిల్ మొత్తం హెవీ విండ్ బ్లో అయినప్పుడు కొట్టుకెళ్ళిపోతుంది. దాన్నే విండ్ ఎరోషన్ అంటున్నాం. విండ్ బ్లోస్ లూజ్ సాయిల్, ఇట్ ఈస్ నోన్ యాజ్ విండ్ ఎరోషన్. సింపుల్గా ఈ సాయిల్ ఎరోషన్కి మొత్తానికి రీజన్స్ చెప్పాలి అంటే రాంగ్ మెథడ్స్ ఆఫ్ ఫార్మింగ్, రాంగ్ మెథడ్ ఆఫ్ ప్లోయింగ్, ఇంకా క్విక్ ఫ్లో ఆఫ్ వాటర్ లీడ్స్ టు హెవీ సాయిల్ ఎరోషన్. మరి దీనికి కంట్రోల్ ఎలా చేయాలి? సో సాయిల్ కన్జర్వేషన్ ఒక 5 మార్క్ ఆన్సర్ చూడాల్సిందే. సో సాయిల్ కన్జర్వేషన్ మెథడ్స్ అన్నప్పుడు ఈ 4 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో లెట్స్ సీ వన్ బై వన్. ద ఫస్ట్ వన్ ఈజ్ కాంటూర్ ప్లోయింగ్. సో కాంటూర్ లైన్స్ని డివైడ్ చేయాలన్నమాట. ఇది వాటర్ ఫ్లోని కంట్రోల్ చేస్తుంది, అంటే గట్లను నిర్మించడం. రైట్. స్లోప్ రీజియన్స్లో వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడం కోసం టెర్రస్ ఫార్మింగ్ని చేయాలి. దాన్నే టెర్రస్ కల్టివేషన్ అంటున్నాం. ఆ స్లోప్ ఏరియా పైన ఇట్లా స్టెప్స్ లాగా క్రియేట్ చేయడాన్ని టెర్రస్ ఫార్మింగ్ ఆర్ టెర్రస్ కల్టివేషన్ అంటాం. సో సెకండ్ స్ట్రాటజీ ఈస్ టెర్రస్ కల్టివేషన్. నెక్స్ట్ లార్జ్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్న చిన్న స్ట్రిప్స్గా డివైడ్ చేయాలి. దానిపైన గ్రాస్ పెంచాలన్నమాట. దాన్ని స్ట్రిప్ క్రాపింగ్ అంటాం. సో స్ట్రిప్ క్రాపింగ్ ఈజ్ అన్ ఎఫెక్టివ్ మెథడ్ టు కంట్రోల్ ద ఫోర్స్ ఆఫ్ విండ్. షెల్టర్ బెల్ట్స్. సో హెవీ విండ్ బ్లోని మనం కంట్రోల్ చేయాలి అంటే ఒక లైన్లో ట్రీస్ని అన్నిటినీ పెంచాలి, కాంపౌండ్ వన్ లాగా. షెల్టర్ బెల్ట్ అంటున్నాం. రైట్. ఎరోషన్ని కంట్రోల్ చేయాలి అంటే స్ట్రిప్ క్రాపింగ్, షెల్టర్ బెల్ట్స్, ఈ 2 గుడ్ టెక్నిక్స్. అదే వాటర్ ఎరోషన్ని కంట్రోల్ చేయాలి అంటే కాంటూర్ ప్లోయింగ్, టెర్రస్ కల్టివేషన్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ soil as a resource. In this video, we have covered what is soil, factors affecting soil, and different types of soil and its characteristics. Finally, soil erosion and conservation techniques. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.